ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీ సంగతి తేలిద్దామని. పిచ్చిగా వాకు నాకు చాలా అసహ్యం. ఏంటి డబ్బున్న వాళ్ళ ఇంట్లో చేరేసరికి అసహ్యాలు కూడా వచ్చాయా? గెలిచావనుకో గురువా, నీ ఎంత చూస్తాను. పై మెట్టెక్కగానే క్రింద మెట్టు మర్చిపోయే నీలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. పెట్ట కోతకొచ్చిందే, ఆటు కూడా వేయగలదు. ఓహో అలాగా, నీకు చేతనం చేసుకోపా. అది కూడా చూసావు కదా, ఆ అమ్మాయిని పట్టుకుంటే అతని విషయం మొత్తం తెలిసిపో. కరెక్ట్ గురు, పోసి చూస్తే అలాగే ఉంది. ఆలస్యం అమృత విషయం ఏం చేయదు పదా. ఏడు బాబు మీరు చెప్పేది? మా వాడు ఇలాంటి మోసాలు చేస్తున్నాడా? వాడు వాడు పెద్ద ఆఫీసర్ అని చెప్పాడు. ఆఫీసర్ అన్నాడా? అవునవును, టీటీ డిపార్ట్మెంట్ లో పెద్ద ఆఫీసర్. అంటే బాబు, అంటే తింతురుగు డిపార్ట్మెంట్ లో పెద్ద ఆఫీసర్. చిచి వెదప్పలన్నీ చేస్తున్నాడండి. నా నోటితో నేను చెప్పలేను. పరిస్థితి చేయదాటకు ముందే మీరు ఎలాగైనా ఈ సాయం చేయాలి. మీరు ఈ సాయం చేస్తే ఒక కుటుంబాన్ని నిలబెట్టడమే కాకుండా మీ వాడు కూడా తప్పు తెలుసుకుంటాడు. నన్ను ఏడు చేయమంటారు చెప్పండి బాబు. మీకని నేను చెప్తాను కదా, నా వెంటండి రండి. అంతే, ఆ దెబ్బతో వాడు పారిపోయాడు. భలే జోకులు చెబుతావు తాతయ్య. అయితే నువ్వు చిన్నప్పటి నుంచి ఇలాంటి జోకులే. ఎవరు బాబు నువ్వు? బాబు నేను ఎవరేంటి మొహం చూస్తే తెలియట్లా? ఎవరో ముష్టివాళ్ళే ఉన్నాడు తాతయ్య. సాగరా, ఆకలితో వచ్చినట్టున్నాడు, లోపలికి తీసుకెళ్ళి అన్నం పెట్టించు. వద్దులే బాబు, నేను అడుక్కునేవాడిని కాదు. మరి ఎందుకు వచ్చావు? పావును చూసి గోవనుకుని, కొరివిని చూసి కొడుకు అనుకుని పిచ్చెక్కినటువంటి వాడిని బాబు నేను. మర్చెడి దారి తెలియకలాగా వచ్చాను. తెలుస్తూనే ఉంది, జీవితంలో బుద్ధునిగా ఎప్పుడు ఇలాంటి చోట్లకి రాక. ఊరుకోరా, ఏదో బాధలో ఉన్నట్టున్నాడు. జీవితంలో ఏం దెబ్బతిన్నాడో ఏమో పాపం. అబ్బా నీకు తెలియదు తాతయ్య, ఇలాంటి వాళ్ళు అసలు నమ్మకూడదు. ఇలాంటి వాళ్ళే తెలియని దొంగలు. వెళ్ళి వెళ్ళ. అంత పని చేశాడా? అవును బాబు, ఆ నన్ను చూడగానే తెలియనట్టు నటించాడు. నేను ఇంకా నోరెప్పుకుండానే ముష్టుడు అనేశాడు. అచ్చా, ఆ నా కొడుకుని చెప్పుకోవడానికే నా మనసు ఒప్పుకోవడం లేదు. వాళ్ళకి ఇండియాలోనే ఉంచకూడదు. డబ్బు మీద ఉన్న వ్యామోహం ఎన్ని మాటలనే అనిపిస్తుంది. దురాశ ఉన్న వాళ్ళకి వాళ్ళు చేసిన తప్పులని ఒప్పులుగానే కనిపిస్తాయి. విజయ్, వెంటనే పోలీసులు పిలిపించు. వాడు అసలు రంగు బయటపడుతుంది. అమ్మా, అంత పని మాత్రం చేయకండి. ఆడెంత నీసుడైనా నా కొడుకు. నా కోసమైనా. చాలే ఊరుకోండి. మిమ్మల్ని కాదల కొడుకు కోసం మీరు బాధపడతారేమిటి? సుజాత, ఆవేశపడకు. ఇది మీ ఇంటి సమస్య. రచ్చకెక్కించడం అంత మంచిది కాదు. మరి ఇప్పుడు ఏం చేయాలండి? ఈ పద్ధతి బాగాలేదు. వేరే రూట్ ఆలోచిస్తాను.